ముందుగా మా ముందున్నారు గురువు గారు పరచూరి గారు, మా అన్నయ్య చిరంజీవి గారికి ఈ సంక్రాంతి పండుగ మా అందరికీ పంచించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ముందు మాట్లాడడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ సినిమాని ఫాలో అయిన వాళ్ళలో నేను ఒకనండి. రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళడం, రామ్ గారితో ఉన్న అనుబంధంతో రెగ్యులర్గా ఈ షూటింగ్లో నేను పాల్గొన్నాను. రామ్ అన్నయ్య డెఫినెట్గా మనం చాలా గట్టిగా కొట్టబోతున్నాం. చాలా గర్వంగా ఉంది నాకు టీజర్ చూశాక. ఒక పెద్ద సినిమా టీజర్ చూసినట్టు వాళ్ళు నాకు అనిపించింది. ఆల్ ది బెస్ట్ ఆక్టాయ్ టీమ్ అండి. తప్పకుండా మా అందరి సపోర్ట్ ఉంటుంది. మెగా అభిమానులు అందరం కూడా ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మా ఎర్రకులం పెద్ద పరచూరు గోపాలకృష్ణ గారు వారి ముందు ఇండస్ట్రీకి వచ్చిన 9 సంవత్సరాల తర్వాత వారి ముందు నిలబడి వారి సమక్షంలో మాట్లాడడం నిజంగా నా అదృష్టం. ఈ రామ్ భీమన్ అనేటోడు నాకు ఒక్కసారి పరిచయం, ఏదో ఎడిటింగ్ దగ్గరికి పరిచయం. అట్లా పరిచయం అయిన తర్వాత విచారణ అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆస్కార్కి వెళ్ళింది తమిళ సినిమా. దాంట్లో నేను ఒక విలన్ని, సముద్రకాన్ని ఒక విలను. ఆ సినిమా చూసి ఆయన నన్ను, మీరు అజయ్ ఘోష్ కదంటే అవునండి. అక్కడి నుంచి బిగినైన ప్రయాణం ఆకతాయిలో ఒక విలన్గా చేసే వరకు వచ్చింది. సహజంగా ఏంటంటే సినిమా చేసేటప్పుడు అడుగుతుంటారు, చేస్తుంటాం. నేనైతే విలన్గా కోటా గారిని నీడని తాగలిగినంత ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక, జయం నాకు. ఆ క్రమంలో నాకు ఆ టైప్ క్యారెక్టర్లు అట్లా ఉంటేనే కావాలయ్యా అని అడిగాను. నేను ఒక రకంగా చూపిస్తానని సరే సహజంగా చెబుతుంటారులే అనుకున్నాను. ఈ పిల్లోడితో పని చేస్తుంటే చాలా నేర్చుకున్నానండి. ఎట్లా పని చేయకూడదో నేర్చుకున్నా ఫస్ట్. తర్వాత దీనికంటే ముందు నాకు ఒకట చిన్న షార్ట్ ఫిల్మ్ చూపించాడు ఆయన ఆఫీసులోనే. ఏడ్ చేశాను. సర్లే సహజంగా షార్ట్ ఫిల్మ్స్ బాగా చేస్తుంటారులే ఎట్ట ఒకటి అనుకున్నాను, కానీ సినిమా ఎట్ట చేస్తాడు అనుకున్నా. కానీ బాగా చేశాడండి. ఎవరి చేత ఎట్లా చేయించుకోవాలో అట్లా చేయించుకున్నాడు. నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడిని. మనసు పెట్టి నా చేత నేను బాగా చేయాలి అనుకునే టైంలో నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తే నా చేత బాగా చేయించుకున్నాడు. ఈ సందర్భంగా ఇంకొకటి, అటువంటి డైరెక్టర్కి మంచి ప్రొడ్యూసర్లు దొరికారండి అన్నదమ్ములు మాత్రం నిజంగా. వాట్ డిడ్ ఐ నో దెన్ దట్ టుడే వుడ్ బి అ హీరో. అండ్ ఏమైనా మామూలు చేస్తారండి ఇంత. Such a wonderful team I'm getting to work with, from the very talented director Ram Garu, the cameraman Garu, Venkat Garu, art fight master Garu, and brilliant actors. After seeing the teaser, I was like, wow. I had so much to say, but I will not be able to say. There are a set of people that I would like to really thank, okay? My mom and dad, who have helped me throughout, from when I was a kid. They let my dream, they never killed my dream. Thank you for that. Set lo tasty annavandi. South Indian food ante na favorite. Assala set ki elli tino ani cheppochu ma mummy kaani poddun 4 ki lesi na kosam diet food prepare chesi anta kashtapadinanduku nenu ela cheppali. I don't know how grateful I am. My gym coach Suraj Sansal garu, he trained me. He didn't know movie చేస్తున్నానని తెలీదు. నాకు ఇలా వెయిట్ లాస్ చేయాలండి, 95 kgs నేను. మూవీ వచ్చేసి అసలు ఏం చెప్పలేదు. వెయిట్ లాస్ అంటే ఓకే అని అస్సలు వితౌట్ ఎనీ కాంప్రమైజ్ వర్కౌట్ చేయించి యోలో ఫిట్నెస్ జిమ్ అని మా ఫ్రెండ్ ఒకసారి చెప్తే అక్కడికి వెళ్ళి చేశాను. విదిన్ 2-3 months there was a drastic change. ఫైట్ మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్స్, I've worked with the best of people, and the Swarna ma'am garu, Mari Satish master, Johnny master, Amit garu. These guys are gems, and getting to work with them, thank you so much. And Irfan Mirza, I love you, man. He was the one who advised me, అరే ఇంట్లో ఛాన్స్ దొరుకుతున్నప్పుడు చేయకుండా ఎందుకురా, బాంబేకి వెళ్ళి ఏం చేస్తావురా అని అడ్వైస్ చేసినందుకు, నేను ఈ అడ్వైస్ తీసుకున్నందుకు. If I would have seen this and if I was not a part of this, I would have definitely cried. I would like to thank everybody. And one very important thing, Kandi.
ఆఫ్టర్ సీయింగ్ ది టీజర్ చాలామంది థియేటర్స్కి వెళ్ళి చూస్తారు. ఆ చూస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే మీకు అడ్వాన్స్లో థ్యాంక్ యూ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గైస్. ఆశీష్, మీ జిమ్ కోచ్ ఎవరో చెప్పారు. నేను కూడా 95 ఉన్నాను కరెక్ట్గా. 94గా నాకు ఎక్కడో తగిలిందండి. నా వెయిట్ కూడా నేను చూసుకుంటే 95 ఉన్నాను నేను. ఒక సోర్స్ చెప్పారు మీరు, కోచ్ అడ్రస్ ఇస్తే నేను వెళ్తాను అక్కడికి. థ్యాంక్ యూ. అండ్ వేదిక పైన పెద్దలందరికీ, మీడియా వారికి, వేదిక ఈ వేడుకను చూడడానికి వచ్చిన అతిథులందరికీ కూడా నేను ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు రామ్ ఈ టీచర్ చూపించారు. ముందుగా నిర్మాతల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక కొత్త హీరోతో వాళ్ళు దర్శకుడిని నమ్మి ఒక మంచి ప్రయత్నంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నలుగురికి పని చెప్పే విధంగా ఒక అత్యద్భుతమైన సినిమా తీశారేమో అన్న భావన కలిగింది ఆ టీజర్ చూస్తే. డెఫినెట్గా సినిమా చాలా చాలా మంచి రేంజ్కి వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. టెక్నీషియన్స్ కూడా చాలా మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు సినిమాకి. మణి శర్మ గారు లాగా అండ్ ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి వర్క్ చేస్తున్నారు. అలాగే అందరూ కూడా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారు అనేది ఆ టీజర్ చూస్తే అర్థమైంది. And for all the people who have attended, including the media, I want the elders to speak up for us. Okay, thank you very much. వీరందరి ముందు, మీ అందరి ముందు ఉండేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు ఆ భగవంతునికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ఇది ఒక అద్భుతమైన రోజు. మనం టీజర్ చూసాం, ఒక ఎనర్జీ కనబడుతున్నది అందులో. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ప్రొడ్యూసర్స్ని చూసాం. హీరో వారి మేనల్లుడు, ఒక ఫ్యామిలీ రిలేషన్ తెలుస్తున్నది, ఎంత అవినాభావ సంబంధం. వాళ్ళు సినిమా తీయాలి అనుకుంటే దే కెన్ మేక్ ద మూవీ. మేనల్లుడిని పైకి తీసుకురావాలని సంకల్పించారు. మన భారతదేశంలో హిందీ సినీ పరిశ్రమలో కరణ్ జోహార్ అని ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. హిందీకి ఒక కరణ్ ఉంటే మన తెలుగుకి ముగ్గురు కరణ్లు ఉన్నారు. కుచ్చి కుచ్చి హోతాహా ఇలాంటి సినిమాలు తీసినటువంటి ఆయన, వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని సినిమాలు రాబోతున్నాయో రాష్ట్రంలోకి రాబోయే రోజుల్లో మనం ఆలోచించుకోవాలి. రాజశేఖర రెడ్డి మేము ఒకప్పుడు రాసినటువంటి దర్శకుడు, మాకంటే సీనియర్ ఆయన. మరి ముగ్గురు నిర్మాతలు, విజయ్, కౌశల్, అనిల్, వాళ్ళ ముగ్గురితో పెట్టి వీకేఏ అని అక్కడ పెట్టారు. మీకు ఈయన తదాస్తు దేవతలు అన్నాడు, ఆయన సిరిసిరిలో ఎక్కడో మొక్క అన్నాడు. కానీ ఆ 3 అక్షరాల్లో అదృష్టం నేను చెప్తున్నానండి. వి అంటే విక్టరీనిచ్చి, కే అంటే కాసులు కురిపించే, ఏ అంటే అదృష్టాన్ని ఇచ్చే ఫిలిం వికేఏ ఫిలిం. అయిపోయింది కదా. మీ ముగ్గురు పేరులోనే ఉంది ఆ అదృష్టం, ఆ కౌసులు, ఆ విక్టరీ అన్నీ ఉన్నాయి. మరి అతను ఆశ, మానవుడికి ఆశ ఇది సాధించాలి అని. అతను హీరో అవ్వాలని అతని ఆశ, అమ్మ ఆశీస్సు, ఈ రెండు కలిపి ఆశీస్ అయ్యాడు ఆయన హీరో. సో ఆయన నుండి బావమరుదులు బతకవాడతారంటారండి. మేనమామ మేనల్ని చూసుకోక ఎవరిని చూసుకుంటారు? ఇక వాళ్ళు ముగ్గురు అంత ఇదిగా అతన్ని కాపాడుకుంటూ వచ్చారు. మరి ప్రభుత్వాలు నోట్లను రద్దు చేయగలమేమో కానీ ప్రేక్షకులకి సినిమాల మీద ఉన్న ప్రేమను మాత్రం రద్దు చేయలేరు ఎవరో. ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు వాళ్ళు, ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు. మీరు చూశారు మొన్న సంక్రాంతి సినిమాలు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? పుట్టలోంచి తీసినట్టు తీసి బయటకు వచ్చారు ఒక్కొక్కళ్ళు. అది సినిమా అంటే ఉన్న మోజు. దీనికి మరి ఇన్ని మనం చెప్పుకున్నాం అదృష్టాలన్నీ. ఇంకొక ఆయన ఉన్నాడండి అక్కడ, రామ్ భీమన. రాముడు త్రేతాయుగం వాడు, భీముడు ద్వాపరయుగం వాడు, 2 యుగాలకు కలిపి ఉన్నాడు అక్కడ ఆయన. ఏం మామూలు తెలివితేటలు అవి, 2 యుగాల తెలివితేటలతో ఉన్నాడు. పైగా ఎక్కడ చేసావు అంటే లండన్లో డిఎఫ్టీఏ చేశాడంట ఆయన. అది క్లియర్గా టీజర్లో కనపడింది, మీరు చూసి ఉంటారు. అంటే మనం చిన్నపిల్లాడిని గవికిని పొగిడేస్తే అది కొంచెం ఎక్స్ట్రాలాగా కనిపిస్తుంది, కానీ ఒక హాలీవుడ్ టీజర్ లాగా ఉందండి అతను తీసింది. ఎందుకంటే లండన్లో నేర్చుకున్నాడు కాబట్టి ఆ వర్క్ని, ఆ స్టైల్ అతనికి వచ్చేసింది. నువ్వు అసలు మామూలు తెలుగు ఫైటర్ లాగా లేవయా, అద్భుతంగా ఉన్నాయి. అజయ్ ఘోష్, నువ్వు బెంగాల్ పేరు పెట్టుకున్నావు, నా భుజం మీద రంగు నీ రంగు ఒకటే, నిందాకే చెప్పావు. అసలు ఒక అద్భుతం.
చిన్నపిల్లలు మేము పెద్ద సినిమా రాయటానికి 75, 76, 77, 78, 79, 80 తన్నుకుంటానే ఉన్నాం. మరోమరు పాడేసి, చలిచేమలు ఆడేసి, ఈ చరిత్ర ఆడేసి, ఇది కాదు ముగింపు ఆడేసి, ఈ పిల్లకి పెళ్ళి అప్పుడు ఇండస్ట్రీ ఇలా చూసింది, ఎవరి ఇళ్ళు ఇలా ఆడిచ్చేస్తున్నారు అని. అలా ఈ పిల్లాడికి అంత కష్టం లేదండి, తెలిసిపోయింది. ఈ సినిమాని ముందే వచ్చేస్తారా నేను చూడటానికి, నువ్వు 95 నుంచి 60కి ఎలా వచ్చావో మాకు తెలియదు, కానీ డెఫినెట్గా మాత్రం 100 రోజుల సినిమా హీరోలాగా ఉన్నావు క్లియర్గా చూస్తా. అంటే ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, ఎవరో మరి ఆ అమ్మాయి పేరు తెలీదు. మా మణిశర్మ అద్భుతాలు సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్, మరి ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు, రేపు ఆడియోలో తెలుస్తుంది ఆయన ఏమి ఇచ్చాడు. ఒక టీజర్ అంటే ఏంటంటే అన్నం ఉడికిందో లేదో తెలవటానికి అన్నం అంతా రుచి చూడక్కర్లేదు, ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అంటారు. అంటే ఉడికిందో లేదో ఆడవాళ్ళకి తెలిసిపోతుంది, ఉడికింది అంటారు. అలాగే ఈ సినిమా హిట్ అవుతుందో లేదో కొండంతా చూడక్కర్లే, మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది, ఆ మెతుకు అదిరిపోయింది ఇప్పుడు టీజర్ రూపంలో. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి, నువ్వు ముందు సినిమా ఏం తీసావు నాకు తెలియదు, కానీ ఇందులో ఆకతాయి ఏంటయ్యా అన్న ఇందాక 5 నిమిషాలు కథ చెప్పాడు, నాకు అర్థమైపోయింది. ఈయన తాయిని వెతుక్కునే ఆకతాయి కథ ఇది. తాయి అంటే అమ్మ, అమ్మను వెతుక్కునే ఆకతాయి కథ. నీ అమ్మ ఆశీస్ కూడా తాయిని వెతుక్కోవడంలో ఇక్కడ కూడా కలిసి వచ్చిందంటే ఒక అద్భుతమైన చిత్రాన్ని నువ్వు చేసావు నాన్న, మేనమామల ఆశీస్సులతో. వాళ్ళందరినీ చూడు, వాళ్ళందరూ ₹1 మమ్మల్ని ఆపకుండా, దాన్ని మించిన పుణ్యం మరొకటి లేదండి. సాయంత్రానికి కష్టపడిన డబ్బులు ఖురాన్లో చెప్తాడు మహమ్మద్ ప్రవక్త, పని చేసిన వాడి ఒంటి మీద చెమట ఆరక ముందు వాడి డబ్బులు వాడి చేతిలో పెట్టు అని. అలా పెట్టారని వీళ్ళు చెప్తున్నారు మరి. సో మహమ్మద్ ప్రవక్తని మీరు పాటించారు. సో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించి ఆ బిడ్డ ఎన్నో సినిమాలు మళ్ళీ చేయాలి, ఆ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్టేజ్ మీద ఉన్న రామకృష్ణ గౌడ్ గారికి, ది గ్రేట్ పర్చూరి గోపాలకృష్ణ గారికి, మా గురువు గారు వరప్రసాద్ గారికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్ మీ పుస్తకాలు చదువుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను సార్ చిన్నప్పుడు. మీరు దర్శకత్వం మీద బుక్స్ వచ్చాయి సార్, కాలేజీలో చదువుకున్నప్పుడు డబ్బులు పోగు చేసుకొని కొనుక్కునేవాళ్ళం సార్. సో వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఈరోజు మీరు ఈ నా సినిమాకి టీజర్ లాంచ్కి వచ్చినందుకు నాకు అన్నిటికన్నా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో. వరప్రసాద్ గారికి దీనికోసం చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలామంది చెప్తూ ఉన్నారు నువ్వు చాలా అదృష్టవంతుడు అని. నమ్మేవాడిని కాదు. నవ్ ఐ రియల్లీ బిలీవ్ అండి, నేను చాలా అదృష్టవంతుడు అండి. ఇప్పుడు నమ్ముతున్నాను నేను. ఐఎమ్ సో లక్కీ. తెలుగులో ఎవరి దగ్గర పని చేయకుండా ఒక రెండో సినిమాకే ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి అవుట్పుట్తో చేయగలిగానంటే అది కంప్లీట్లీ రియల్లీ ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎందుకు లక్కీ అంటున్నానండి, చిన్న సినిమాగా స్టార్ట్ చేసుకుందాం, హమ్తో మన సినిమా అయిపోయిన తర్వాత ఇట్స్ ఒక 1 year లాంగ్ గ్యాప్ వచ్చేసిందండి. సో ఐ బీన్ థింకింగ్ ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎవరు వస్తారు ఎవరు. బట్ ఫైనల్లీ బై గాడ్స్ గ్రేస్ విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు, ఈ సినిమా హిట్ అయితే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ది ప్రొడ్యూసర్స్ అండి. ఫ్లాప్ అయితే నాదేనండి అది. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ రైట్ నౌ. బాగోపోతే అది నా ఫాల్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ సార్, వాళ్ళు నాదేం లేదు సార్. ఈ సినిమాకి ఎంత బాగా జరిగినా కంప్లీట్లీ టాప్ టు ఎవ్రీథింగ్ బిహైండ్ వెనక ఉండి ఏ రోజు అంటే చాలామంది ఆడియో ఫంక్షన్స్ నేను టీవీలో చూస్తూ ఉంటే ప్రొడ్యూసర్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారంటే బబ్బుస్ ఏంట్రా బాబు అనుకున్నాను. కానీ నేనే అలా చెప్పొస్తుందని నేను అనుకోలేదు నిజంగా. ట్రస్ట్ మీ, నేనే ఏంట్రా బాబు అందరు చెప్పే 10 ఆడియో ఫంక్షన్స్లో 9 ఆడియో ఫంక్షన్స్ ఇలా చెప్తారు. నేను అట్లా చెప్పదలుచుకోలేదండి, కానీ నాకు తప్పట్లేదు, అదే చెప్పాల్సి వస్తుంది. ఒక్క చోట కూడా ఏ రోజు మేము అనుకున్న బడ్జెట్ వేరండి, ఓపెన్లీ స్పీకింగ్. బట్ మేము ఖర్చు పెట్టింది వేరు, మేము అనుకున్న డేస్ వేరు, చేసింది వేరు. ఎక్కడ అవుట్పుట్లో ఏ రోజు వచ్చి ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది ఎక్కడ అని అడగకుండా దగ్గరుండి చేసుకొని ఏది అవసరమో ఏది అవసరం లేదో చూసుకుంటా ఎవ్రీథింగ్. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ దీనికైతే పని చేసిన వాళ్ళందరూ
వేరే డబ్బులు ఇచ్చి ఒక కాంట్రాక్ట్లో ఒక బిజినెస్ మోడ్లో జరగలేదండి. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద రామకృష్ణ గౌడ్ గారు నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఫస్ట్ నుంచి ఆయన మాకు మార్గదర్శనంలో ఆయన వెళ్తూ ఉండేవాడిని. గురువు గారు ఒక 5-6 ఏళ్ల నుంచి అండి, హంతో ముందుల నుంచి కూడా ఆయన సజెషన్స్ తీసుకుంటూ ఉండేవాడిని. ఆశీష్ జస్ట్ లైక్ మై బ్రదర్. ఈరోజు ఒక ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళగా ఒక్క క్షణం కూడా ఇప్పుడు బిహేవ్ చేయలేదండి. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ చేసే ముందు చాలా అనుకున్నాను, చేసే ముందులో ఎలా ఉంటుందో, ఎలా మాట వినరేమో అని. చిన్న పిల్లోడు, 5వ తరగతి పిల్లోడికి ఒక ప్రిన్సిపాల్ ఎలా మాట్లాడతాడో అలా చాలా డిగ్నిఫైడ్, చాలా డిసిప్లిన్డ్గా పనిచేశాడు. దిస్ ఈజ్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి అండి. నెక్స్ట్ నవీన్ ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్, మై ఫ్రెండ్. రోజు ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకునేవాళ్ళం. అజయ్ ఘోష్ గారు అయితే ఆయన సెట్లోకి వస్తే మాకు ఇన్స్పిరేషన్ వచ్చేది. ఆయన చూస్తుంటే ఇంత బాగా ఇన్స్పిరేషన్ అండి. సమ్ పీపుల్ దిస్ ఫిల్మ్, నేను ఈ ఫిల్మ్ చేశాను, నేను పేరుకే దర్శకుడినండి. నేను యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఎ కాలేజ్. వీళ్ళందరూ లెక్చరర్స్ అండి, నేను స్టూడెంట్. అందరి దగ్గర నుంచి ఒక్కొక్క ప్రిన్సిపల్స్, సుమన్ గారు, నాగేంద్ర బాబు గారు, రామ్కి గారు, పోసాని కృష్ణమురళి గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క లెజెండ్స్ అండి. ఐ వర్క్ విత్ లెజెండ్స్. రెండో సినిమాకి ఇంతమందిని దర్శకత్వం వహించడం అనేది అది నిజంగా నేను ఎందుకు చెప్తున్నాను లక్కీ అని. నెక్స్ట్ మురళి గారు అండి. వీ బీన్ ట్రావెలింగ్ సిన్స్ ఏజెస్, నియర్లీ 10 ఏళ్ల నుంచి మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఆ కథ ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితమే ఆయన చెప్పేశాను నేను. సో ఇట్స్ ఏ కేక్ వాక్ ఫర్ మీ. నందు మాస్టర్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్షన్ బేస్డ్ ఉంది, ఒక తక్కువ బడ్జెట్లో ఒక యాక్షన్ చేయాలి అనుకుంటున్నప్పుడు 2-3 డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ని, స్టంట్ మాస్టర్స్ని మీరు మాట్లాడినప్పుడు నాకు చాలా మంది భయపెట్టేశారండి ఆ బడ్జెట్ చెప్పి. సో నేను ప్రామిస్ ప్రొడ్యూసర్స్ 1 బడ్జెట్, నేను దాంట్లోనే చేయాలని చాలా తప్పలు పడతా ఉన్నప్పుడు ఇట్స్ వెరీ సిన్సియర్ గా అండి, వెరీ గుడ్ గా. అంటే చెప్తున్నా, అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పనిచేస్తారు ఈ సినిమాకి, అట్లా ఉంది. జర్నలిస్టు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చాలామంది ఉండొచ్చు, కానీ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులో అందరికీ తల్లో నాలికలా ఉంటూ ఎవరితోటి ఎటువంటి విభేదాలు